చంద్రబాబు చేసిన ఒకే ఒక్క తప్పుతో గెలిచే అవకాశాలు జీరో అయిపోయాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని బాగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన ఒకే ఒక్క తప్పు అతను సీఎం అయ్యే ఛాన్సెస్ను దాదాపు సున్నాకి తగ్గించేసింది అని తెలుస్తుంది. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు పెన్షన్ను కూడా ఇంటికి తీసుకొచ్చి అందించే ఈ సర్వీస్ చాలామంది ప్రజలకు బాగా నచ్చేసింది. అయితే చంద్రబాబుకు కింద ఎమ్మెల్యేలు ఇలా ఇవ్వాలంటే వ్యవస్థ వల్లే మనం గెలిచే అవకాశాలు తగ్గుతున్నాయని చెప్పారట. ఈ పథకాలను తీసుకెళ్లి ప్రజలకు అందించే వాలంటీర్లు జగన్కు మాత్రమే ఓటేయాలని, లేదంటే ఈ పథకాలు ఏవీ రావని ప్రజలను భయపెడుతున్నారని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. అదే చంద్రబాబు చెవిలో వేశారు. వారి కారణంగా ప్రజల్లో జగన్కి మాత్రమే ఓటు వేయాలని భయం పట్టుకుందని చంద్రబాబు పొరపాటు పడ్డారు. అందుకే వాలంటీర్ వ్యవస్థను బంద్ చేయించారు ఎన్నికల సంఘంతో పేచీ పెట్టుకుని. ఈ సిస్టమ్కు బ్రేకులు వేయించారు. అయితే దీనివల్ల ప్రజల్లో చంద్రబాబు పట్ల మరింత వ్యతిరేకత వచ్చేసింది. కనీసం 23 స్థానాలు కూడా గెలుచుకోలేని స్థితికి దిగజారిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం. పెన్షన్ల కోసం వృద్ధులు బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేషన్ కోసం కూడా షాపులకు వెళ్లాల్సి వస్తుంది. వారందరూ టీడీపీ కారణంగానే ఈ దుస్థితి వచ్చిందని చాలా ఆగ్రహ ఆవేశాలతో ఊగిపోతున్నారు. ఇక బాబు వస్తే వాలంటీర్ సర్వీస్ అసలే ఉండదనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి జగన్ మాత్రమే సీఎంగా ఎన్నుకోవాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రజలందరికీ కావాల్సిన వాలంటీర్ వ్యవస్థను ఆపితే తమకే మైనస్ అనే లాజిక్ని చంద్రబాబు బాగా మిస్ అయ్యారు. అదే అతని ఓటమిని శాసిస్తుందని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థ విషయంలో చాలానే తప్పులు చేశారు. ఆయన ప్రసంగాల్లో కూడా దీనిని తీసేస్తున్నట్లు మాట్లాడారు. ఒకవేళ వాలంటీర్లు జగన్కు మద్దతుగా ప్రచారం చేస్తారని, వారి వల్లే ఓటమి తథ్యమవుతుందని చంద్రబాబు నమ్మటం నిజంగా పెద్ద పొరపాటు అని చెప్పుకోవచ్చు. వాలంటీర్ వ్యవస్థను ప్రజలకు దూరం చేసి మరో పెద్ద తప్పు చేశారు. అంతకు మించి తప్పు చేశారు. ఖచ్చితంగా చంద్రబాబు ఓటమి పాలవడం తథ్యమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.